అమీర్ స్టోరీస్ తెలుగు. ఇవాల్టి కథ వేసవికాలం సెలవులు. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో దివ్య అనే ఒక చెల్లెలు తన అన్నయ్య మనోజ్తో ఇలా అంటుంది. ఏంటన్నయ్యా, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు, ఏంటి విషయం? అదే చెల్లి, మన స్కూళ్ళకి వేసవి కాలపు సెలవులు ఇచ్చారుగా, అందుకోసమే నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ విషయం గురించి అమ్మతో చెప్పావా? ఈ విషయం గురించి అమ్మతో చెప్పడానికి బయలుదేరుతున్నాను చెల్లి. అమ్మ దగ్గరికి రుక్కుంటూ వచ్చిన మనోజ్ ఇలా అంటాడు. అమ్మ, మాకు వేసవి కాలపు సెలవులు ఇచ్చారు, అమ్మమ్మ వారి ఇంటికి వెళ్దామా? సర్లేరా, రాత్రి మీ నాన్న వచ్చాక అడిగి చెప్తానులే. మరి రాత్రి అయిన తర్వాత లత తన భర్త రవితో ఇలా అంటుంది. ఏమండి, వేసవికాలం సెలవులు వచ్చినాయి కదండి, మన పిల్లలు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్దామంటున్నారండి, మరి మీరేమంటారు? అప్పుడు రవి ఇలా అంటాడు. సరేలేవే, నీ ఇష్ట ప్రకారంగానే, కానీ ఏడాదికి ఒకసారి వచ్చే సెలవులు కదా, నువ్వు మీ పిల్లలు కలిసి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి రండి, నాకు ఇక్కడ ఫుల్ బిజీగా ఉంది. అప్పుడు లత ఇలా అంటుంది. సరేనండి, మేము ఉదయాన్నే బయలుదేరుతాము. మీ ఆరోగ్యం జాగ్రత్త, వేళకి భోజనం చేస్తూ ఉండండి. మరి ఇక తెల్లవారగానే లత తన పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మవారి ఊరికి బయలుదేరతారు బస్సులో.